రేయ్, మా అమ్మతో నీకేంట్రా మాటలు? మా వైపు కన్నెత్తి చూడొద్దని చెప్పావా నీకు? ఒరేయ్, వాడు నా కొడుకేరా. వాడు నాతో మాట్లాడితే తప్పేంటి? బాగుంది, చాలా బాగుంది. ఓ పోలీసుడు తల్లి ఓ రౌడీ షేడుతో పబ్లిక్ గా రోడ్డు మీద మాట్లాడటం చాలా బాగుంది. అంత నీ వల్లేరా. ఒరేయ్, సరే మా వదలరా వాణ్ణి. వదులుతావా లేదా? వదలరా. నా మూలంగా అన్నయ్యతో గొడవ పడద్దు. ఏయ్, ఎవడ్రా నీకు అన్నయ్య? నువ్వు నేను ఒకే రక్తం పంచుకు పుట్టావా? నేను పోలీసుని, నువ్వు హంతకుడివి. దాట్స్ ఆల్. అమ్మా బండకమ్మా. చిన్న, నేను తీసుకున్న డబ్బు తొందరలోనే ఇచ్చేస్తాను. వీళ్ళ ఇంటికి వచ్చి ఆడవాళ్ళతో గొడవ పడడం, అసభ్యంగా మాట్లాడడం చేయొద్దని చెప్పండి. ఏంట్రా, డబ్బు తిరిగివ్వడం లేట్ అయితే ఆడవాళ్ళ మీద ఎగురుతారా? డబ్బులు తీసుకుంది ఇతను, డబ్బులు ఇచ్చింది వేరొకతను. మధ్యలో మేముండి డబ్బులు వసూలు చేసేవడమే చిన్న. ఇంకోసారి వాళ్ళ ఇంటి వైపు వెళ్తే నిన్ను పంపించిన వాడికి కూడా ఇదే మాట చెప్పు. వాడు ఎవడైనా సరే నేను భయపడ్డా. చిన్నా, ఏ చిన్నా, 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 ఇప్పుడు వస్తావా లేదా? నా కోపం వచ్చిందనుకో. చిన్నా, ఇక్కడే ఉండు. ఇక్కడే వస్తా. ఎంతసేపటి నుంచి అరుస్తున్నాను? ఏం చేస్తున్నావు? ఏదో కొంచెం పనుండి అందుకే. అవును, పెద్ద కలెక్టర్ పని. అచ్చరే, బైక్ ఉందా? ఆ? బైక్ 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 బైక్. ఉమ్. సరే, మార్కెట్ దాకా వెళ్ళాలి. బండి స్టార్ట్ చేసి రెడీగా ఉంచు. ఇది విగ్ ఒరిజినల్ హెయిరారా? బాగుంది. ఎక్కడ తీయించిన? ఇది నాకు కూడా ఒకటి కావాలి. ఆ? స్పీడ్ బ్రేకర్స్ దగ్గర బ్రేక్ లేయడం, గుంటూరు నుంచి తీసుకెళ్ళడం నాకు నచ్చో. ఆ? మన ఇద్దరి మధ్య కనీసం 4-5 ఇంచుల దూరం ఉండాలి. పోనీ. అరే రాకండి పొట్టి ఇట్లా. సూపర్ రా. త్వరగా రా. నమస్తే. నమస్తే. నమస్తే నమస్తే. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అబ్బా, ఎంతసేపా? రా. నమస్తే. నమస్తే నమస్తే. చూసావా, కమిషనర్ ఆఫీస్లో పనిచేయడం అంటే ఎంత మర్యాదో. నేను మీ ఇంట్లో ఉండడం మీ అందరికీ చాలా సేఫ్టీ కదా. టమాటా ఎలా? కిలో 12 అమ్మా. 12? ఇంటి దగ్గర బండి మీద 8కే ఇస్తుంటే నువ్వు 12 అంటావే. నన్ను మోసం చేయలేవు. నేను 8 ఇస్తా. సరే తీసుకోండి అమ్మా. అదొక 1 కేజీ, ఇదొక 1 కేజీ ఇచ్చే. వద్దమ్మా, డబ్బులొద్దు. నో 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 నో, మర్యాద గౌరవం అనేది మనసులో ఉంటే చాలు. చూడు చిన్న, నేను సీరియస్గా చెప్తున్నాను. నేను లేనప్పుడు ఇక్కడికి వచ్చి నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఫ్రీగా కూరగాయలు తీసుకోవడం లాంటివి చేయకూడదు. అలాంటివి నాకు అసలు నచ్చవు. సరేనా? నువ్వు అనుకున్నవన్నీ జరగాలండి. రా. ఏంట్రా ఇది? రోజు నువ్వు వచ్చి వాళ్ళని చూడటమే తప్ప వాళ్ళు మాత్రం నీ నీరు కూడా పడకూడదు అనుకుంటారు. నేను చూస్తే నాకు చాలా బాధగా ఉంది. కమిషనర్ ఉంటాను పిలిచావమ్మా. నేను ఇంత చర్చలు చూపించినందుకు ఇంట్లో పిలిచి కొడతావేమో అనుకున్నాను. అయ్యయ్యో, మిమ్మల్ని ఎందుకు కొడతానండి? తక్కువ రెంట్లో ఇంత మంచి ఇల్లు చూపించినందుకు మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఆహా, ఆ ఫేస్ లో ఇంటెలిజెన్స్ మళ్ళీ కనిపిస్తుందమ్మా. అయ్యయ్యో, చెప్పిందే చెప్పి తెగ పొగిడేస్తున్నారండి. నువ్వు అలాగే సిగ్గుపడుతుండమ్మా. నేను వస్తా. అమ్మా వెళ్ళొస్తానమ్మా. ఎలా వెళ్తారండి? ఎలా వెళ్ళేదే ఉందమ్మా, వచ్చేటప్పుడు బస్సులో వచ్చాను, మళ్ళీ బస్సులోనే వెళ్తాను. అయ్యయ్యో, ఒక నిమిషం ఉండండి, నేను మిమ్మల్ని బైక్ లో డ్రాప్ చేస్తాను. ఏంటి, కొత్త ఇంట్లోకి వచ్చి కొత్త స్కూటర్ కొనేసావా? అయ్యో, నాది కాదండి. చిన్న ఆ? చిన్న బైక్ తీ. చిన్న ఎందుకమ్మా, అతనెందుకు? మిమ్మల్ని డ్రాప్ చేయడానికి. నేను వెళ్ళొస్తానమ్మా, నేను ఒక్కడినే వెళ్ళిపోతా. నా వల్లగా తెల్ల. చూసారా, పిలవగానే వెంటనే వచ్చేసాడు. మంచి కుర్రాడు. కానీ మీరు చెప్పినట్టు మహా పిరికివాడు. ఆ డీటెయిల్స్ ఇప్పుడు అవసరం అమ్మా. మీరే చెప్పారుగా, ఏ చిన్న అని పిలవగానే భయపడుతూ వచ్చి చేతులు కట్టుకొని నిలబడతాడని. అది కూడా చెప్పావా? సేమ్ అంతే. చిన్న సార్, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా.
రండి. నేను రాను. నువ్వు కొడతావు. నువ్వు రాకపోయినా కొడతాను. డెఫినెట్ కొడతావా? పదా. అయితే అది తీరాది. చిన్న కొంచెం స్లోగా బాగా చిన్న బండి ఆఫ్ చిన్న. జనరల్గా నన్ను చూసి అందరు భయపడతారు. నువ్వు ఆ అమ్మాయికి ఏం చెప్పావో నాకు తెలియదు కానీ నన్ను సొంత మనిషిలా చూసుకుంటుంది. అది నాకు బాగా నచ్చింది. బాగా నచ్చిందా? థ్యాంక్స్. నేను వెళ్ళొచ్చా బాబు? అమ్మా చెత్తనా ఎళ్ళారా? కనిపించిన వాడిని కాళ్ళు చేతులు కట్టేసి తీసుకురండి అంటే ఒట్టి చేతులతో వస్తారా? ఏయ్ ఏంటి నీ గోల? పో లోపలికి. అన్నా, ఇన్నాళ్ళు వాడు ఎక్కడున్నాడో తెలియక వదిలిపెట్టేశాం. హైదరాబాద్లో అంగుళం వెతికి వాడు ఎక్కడున్నాడో పట్టుకో. నువ్వే వెళ్ళు. మార్కెట్ నుంచి ఇంటికి వెళ్ళామంటే దారిలో చెరువు కనపడగానే బోట్ నడపమంటుంది. ఏం గొడవరా బాబు? ఏంటా నసుగుడు? ఏంటా నడపడం? బోట్ ఆర్టీసీ బస్ లాగా ఊగుతోంది. బైక్ నడిపేవాడి చేతికి బోట్ ఇస్తే ఇలాగే ఊగుద్ది. ఏం చేయమంటారు? నేర్చుకోవాలి. నన్ను చూడు, నాకు కంప్యూటర్ వచ్చు, పెయింటింగ్ వచ్చు, ఫ్రెంచ్ వచ్చు. నీకు ఒక్కటేనే వచ్చా? ఎలాగండి నన్ను మీతో పోల్చుకుంటారు? నేను మీలాగా పెద్ద చదువుకోలేదు. మీ అంత బుర్ర కూడా నాకు లేదు. ఏదో బైక్ స్టాండ్లో టోకెన్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటాను అంతే. మీరు ప్రాబ్లమ్స్ భలే డీల్ చేస్తారండి. హలో, ఎక్కడున్నారండి? అరే, నేను బోట్ సరిగ్గా నడపలేదని ఈదుకుని వెళ్ళిపోతారేంటండి? రండి, వచ్చేయండి. నేను వెళ్ళిపోలేదు. పారిపోయాను. పైకి లాగు. అయ్య బాబోయ్, టచ్ చేస్తే మళ్ళీ మీరు కోపడతారండి. వద్దండి. కోపడే బాబు, త్వరగా వచ్చి కాపాడు. ఉండండి, వస్తున్నాను. అబద్ధం ఆడకుండా నిజం చెప్పు. నువ్వే కావాలని ఆ అమ్మాయిని ముట్టుకోవాలని ఎక్కడెక్కడో పట్టుకోవాలని అండర్ వాటర్ ప్లాన్ చేసినావు కదా? చచ్చా, ఊరుకోరా. అమ్మాయి సడన్గా నీళ్ళ పడింది. కాపాడాలంటే ముట్టుకోవాలి కదా మరి. అందుకని నువ్వే నీళ్ళలో దూకాలా? వద్దురా, వీడు నీళ్ళలో దూకొద్దు. షూటింగ్ ఆపుకొని నాగార్జున వచ్చి దూకుతాడు. కానీ ఆ అమ్మాయిని ముట్టుకోకుండా రక్షించాల్సిందిరా. 100 degrees లో ఉందిరా జ్వరం. ఇది చూడండి. రే చంటి, అమృతాంజన్ ఎవరా? నీళ్ళలో పడ్డాడు, జ్వరం వచ్చింది. ఇది నీళ్ళల్లో పడితే వచ్చిన జ్వరం కాదు. మరి చిన్న పిల్లవాడికి నీకు చెప్పిన అర్థం కాదురా. అవును, ఎలా పట్టుకున్నావు? ఇలా పట్టుకున్నావా? వీపు టచ్ అయింది. పట్టుకున్నావా? ఇలా పట్టుకున్నావా? నడుము కూడా టచ్ అయింది. పట్టుకుంటూ ఇలా పట్టుకున్నావా? పట్టుకుంటాను. ఇలా పట్టుకున్నావా? నేను మగాని నాకే అదోలా ఉందన్నా. 12 చోట్ల టచ్ చేసి ఏమీ ఎరగని చిన్నపిల్లగాళ్ళగా ఓ టవల్ వేసుకొని గడగడ వణుకుతూ అమాయకుల కటింగ్లు ఇస్తామన్నా. అదాబా ఏంటి రన్నింగ్ కామెంటరీయా? కాదు, జ్వరం. జ్వరం వచ్చింది నీ ఒక్కడికే అనుకుంటున్నావా? 12 చోట్ల టచ్ చేశానని చెప్తున్నావా వాళ్ళకి? 32 చోట్ల టచ్ చేసావు. కన్నుల్లో మెరిసావే చమక చమకమని పిల్ల, నువ్వు నా మనసే దోచావే తడుకు తడుకుమంటూ. హే
ఎరుపే కొవ్వేస్తే మదిన తొంగి చూసి ఏదో మాయ ఓ యే యే నీ చూపుల్లో ఆ చురుకే తాకేస్తే వలపునాలు చేరి తోడయ్యా. సో give it up give it up give it up నీ చిలిపి వన్నెలే ఇచ్చేసే give it up give it up give it up నీ ప్రేమలోన ముంచే అబ్బబ్బా నారారీ గంటదా కొడి వద్దంట, నా వైపే వచ్చావంటే చిక్కు తప్పదంట. Let's fly away Let's fly away. far far away Yeah, yeah, yeah. Scooby-Doo let's fly away Let's fly away. far far away నీ పెదవుల్లో ఆ మధువే అందిస్తే కలిసి నీడలాగా నీతో వస్తా ఓ యే యే నా అడుగుల్లో నీ అడుగే వేసేస్తే ఎదకు ఆరిపోని వెలుగే తెస్తా. సో give it up give it up give it up నీ తేనె నవ్వు చల్లేస్తావా give it up give it up give it up నీ సోకులిచ్చిపోవా అయితే ఓకే ఓకే నీ తీపి మత్తులే ఇస్తాగా, నా మనసే నిన్నే కోరే వెంట సాగుతాగా. కన్నుల్లో మెరిసావే చమక చమకమని పిల్ల నువ్వు నా మనసే దోచావే తడుకు తడుకుమంటూ మసక మసక చీకటిలో వెన్నెలలాగా వస్తాయే, తొలి సంధ్యారాగంగా నీ వెలుగే తెస్తాలే. హే ఊసులాడే చూపు చూపుతో వింతగా పులకలేసే ఊహలేలా వలపు చేసే మెత్త మెత్తగా తొందర, మనసు వినదే మాట నీలా. చిన్న పరిస్థితి మరి ప్లీజ్ ఆయన గురించి ఇంకేం చెప్పొద్దు. చిన్న చెడ్డవాడో దుర్మార్గుడో కాదు, ఏదో తెలిసి తెలియని వయసులో తప్పు చేసి జైలుకి వెళ్ళాడు. ఆ రోజు నుంచి తన వాళ్ళకు దూరం అయ్యాడు. ఆ వయసులో దొరకాల్సిన ప్రేమ ఆప్యాయతలు వాడికి దొరకలేదు. ఆ బాధతోటే సరిగ్గా అన్నం